హాయ్ అండి. ఈరోజు గోంగూర పచ్చడి ప్రిపేర్ చేద్దాం. వేడి వేడి అన్నంలో ఇంత గోంగూర పచ్చడి వేసి కాస్తంత నెయ్యి వేసి తింటే ఆహా, ఇంకా అసలు స్వర్గమే. ఇంకెందుకు ఆలస్యం, తయారీ విధానం చూద్దాం. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసి ఆవాలు, మెంతులు, గుప్పెడు ఎండుమిర్చి వేసి బాగా వేయించుకోండి. బాగా వేగాక చల్లార్చుకొని మిక్సీ జార్లోకి వేసుకొని పొడిగా చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 5-6 పచ్చిమిర్చి వేసి వేపుకోండి. ఇప్పుడు ఎర్ర గోంగూర ఆకులు మాత్రమే వేసి మీడియం ఫ్లేమ్ మీద ఆకు మెత్తగా మగ్గేంత వరకు ఉంచుకోండి. ఈ పచ్చడికి ఎర్ర గోంగూరే రుచి, తెల్ల గోంగూర కంటే. మగ్గిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్, చింతపండు రసాన్ని వేసి జిగురు వదిలేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడకపెట్టుకోవాలి. ఉడికిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వేరే ప్యాన్లో పోపు కోసం ఆయిల్ వేసి మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి, కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి. ఆవాలు, మెంతుల పొడి, గ్రైండ్ చేసుకున్న గోంగూర వేసి బాగా కలుపుకోవాలి. అంతే అండి. చివరిగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి బాగా కలుపుకొని తింటే ఉంటుంది నోట్లో లాలాజలమే. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.